వృద్ధుడిపై తాగుబోతుల హత్య ప్రయత్నం. దిల్సుఖ్ నగర్ పరిధిలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో గణేష్ కాంప్లెక్స్ ఓనర్ గణేష్ ప్రసాద్ 70 సంవత్సరాల పైబడిన వృద్ధుడు తన కాంప్లెక్స్లోకి వెళ్లి దారిలో మెట్లపై అడ్డంగా కూర్చున్న తాగుబోతులను మీరు మా బిల్డింగ్ లో ఎందుకు తాగుతున్నారు, ఎదురుగా ఉన్న ఎంజీ వైన్స్ లోకి వెళ్ళండి అని అడిగినందుకు వృద్ధుడు అని చూడకుండా అతని గల్లా పట్టుకొని ఈడ్చుకుంటూ రోడ్డుపై పడేసి బీరు బాటిల్స్ పగలగొట్టి చంపే ప్రయత్నం చేశారు. అప్పుడే గణేష్ కాంప్లెక్స్ మేనేజర్ శ్రీనివాస్ యాదవ్ మరియు చుట్టుపక్కల ఉన్న వారందరూ రావడంతో ఇద్దరు పారిపోయారు. ఒకరిని పట్టుకొని పోలీసులు సమాచారం అందించారు. చుట్టుపక్కల గల దుకాణదారులు ప్రజలు మాట్లాడుతూ రోజుకు మితిమీరిన ఎంజీ వైన్ తాగుబోతుల అరాచకం. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు తాగుబోతుల రోడ్డుపై వెళ్లి వారిని ఇబ్బందులు పెడుతూ రోడ్ల మీదనే తాగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అని చుట్టుపక్కల వారు ఆరోపిస్తున్నారు. పేరు గణేష్ ప్రసాద్. నా కాంప్లెక్స్ నా దిల్సునగర్లో గణేష్ కాంప్లెక్స్ ఉంది. దాంట్లో నేను పోతుంటే ఆ పక్కన ఎంజీ వైన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ రోజు తాగి నివసం చేస్తుంటారు. వాళ్ళు నేను దారిలో మెట్ల మీద పోతుంటే అక్కడ ముగ్గురు కూర్చున్నారు. ఎందుకు నేను ఇక్కడ కూర్చోరు బాబు, పక్క పోయి కూర్చోరు అంటే అలా నువ్వు ఓడవని గల్లబట్టి అద్దాలు గుంజేసారు, కింద పడేసి బాటలు వలగొట్టి నన్ను ఓడవనీకి వచ్చారు. ఆ పక్క వాళ్ళందరూ వచ్చి ఇడిపించారు. అంతలో మా మేనేజర్ చెప్పని ఊరికొచ్చి పట్టుకున్నాడు. ఇద్దరు రూపాయలు ఒకడు దొరికిడు. పోలీసులు అధీనంలో ఉన్నాడు. అతడు దయచేసి దీన్ని పర్మిట్ రూమ్ మూడు ఫ్లోర్లు నడుపుతున్నాడు. పర్మిట్ రూమ్లు దయచేసి దీన్ని అధికారులు దీన్ని పర్మిషన్ ఇవ్వద్దని కోరుకుంటున్నాను.